ఏంట్రా బండి నడపడం? సార్ తాగొచ్చి గుద్దేసాడు సార్. అది నేను చూసుకుంటాలే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. నువ్వు బండి పక్కకి తీ. చెప్తున్నా కదా, పక్కకి తీసి ఆపు. సైడ్కి రా, ఆపు. ఏంటి ఓవర్ స్పీడ్లో వెళ్తున్నావు? ఆపని చెప్తున్నాగా, ఆపవయ్యా. ఇంజిన్ ఆపవయ్యా, ఆపు. బండి పేపర్స్ ఇవ్వు, నీ లైసెన్స్ చూపించు. తాగున్నావా? లేదు సార్. ఇవ్వయ్యా పేపర్స్. ఇదిగోండి సార్. ఇవ్వు సార్. ఇవ్వండి సార్. రా బయటికి. రవికుమార్ని మాట్లాడుతున్నాను. ఏ లొకేషన్ లో ఉన్నారు సార్? గాయత్రి నగర్ లొకేషన్ లో ఉన్నాం సార్. ఒక ఎంక్వైరీ జరుగుతోంది. రామ్నగర్ సెకండ్ మెయిన్ రోడ్ లో అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కాల్ వచ్చింది. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. మెసేజ్ రిసీవ్డ్ సార్. రాము, అతన్ని బండి ఎక్కించండి. స్టేషన్కి వెళ్ళి చూసుకుందాం. అలాగే మేడం. ఒక అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి సార్. నువ్వు పదమూడు బండి ఎక్కు. ప్లీజ్ సార్. ఆ మేడం అదో టైపు. మర్యాద స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళు. పద. నేనే స్టేషన్ ఫోన్ చేసింది. ఏమైంది? నిద్రలో ఉన్నాను. సడన్ గా తుపాకీ శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచాను. ఆ భయంతో అలాగే పడుకుని ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత బాల్కనీలోకి వచ్చి చూశాను. చూస్తే ఒకటి ఇంట్లోంచి దిగి వేగంగా వెళ్ళాడు. వాడెవడో తెలుసా? నాకు తెలియదు మేడం. రాము, మీరు లోపలికి వెళ్ళి చూడండి. ఓకే మేడం. చెప్పండి సార్. ఎంక్వైరీ జరుగుతోంది. మర్డర్ అనుకుంటాను సార్. ఓకే. ఈ ఇంట్లో ఎవరుంటారు? హౌస్ ఓనర్ ముంబైలో కూతురింట్లో ఉన్నాడు. ఇక్కడ టెనెంటే ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాడిని చూపిస్తే వాడిని గుర్తుపడతారా? గుర్తుపడతాను మేడం. బాడీని ముందుగా చూసింది ఎవరు? నేను సార్ చూశాను. కానీ హంతకుడిని చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఇతనే సార్. సార్, నేను స్టేషన్కి వెళ్ళినా? నువ్వు బయలుదేరా, నేను చూసుకుంటా. నీ పేరేంటి? భారత్. నిజాన్ని దాచడం అంత మంచిది కాదు నటరాజ్. నేనేమి దాచలేదు సార్. హత్య చేసి దాన్ని దాచడం నీ కళ్ళల్లోనే తెలుస్తోంది. తప్పు చేసిన వాడి గురించి ఫోన్ చేసి చెప్తే చివరికి నన్నే హంతకుడు అంటున్నారే. ఇది న్యాయం కాదు సార్. మీకు సంబంధించిన డీటెయిల్స్ రాసివ్వండి. అలాగే సార్. రాము. మేడం. ఓకే మేడం. బయలుదేరు. బయలుదేరు బయలుదేరు. మీకు సంబంధించిన డీటెయిల్స్ రాసివ్వండి. రాము, వాటిని వదిలేసి వెళ్ళాడు. వెళ్ళి పిలవండి. ఓకే.